హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను వినిపించబోయే కథ అమ్మో ఆదివారం. కథా రచయిత్రి పొత్తూరు విజయలక్ష్మి గారు. నేను సునీత. వెల్కమ్ టు తెలుగు కథాలోకం. ఆదివారం వస్తుందంటే నా గుండె పీచు పీచుమంటుంది. అదేంటి, అందరూ ఆదివారం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటే నీకెందుకు భయం అంటారేమో. ఎవరి సమస్యలు వారివి. ఆదివారం నాడు కూడా మామూలుగానే తెల్లవారుతుంది. అంతా బద్ధకంగా లేస్తారు. కాస్త ఘనంగా చేసిన ఫలహారం కాస్త ఘనంగానే సేవిస్తారు. అంతవరకు బాగానే ఉంది. ఆ తర్వాత 2-3 గంటల సమయం నాకు గడ్డుకాలం. మళ్ళీ మధ్యాహ్నం 1 గంట దాటితే పర్వాలేదు, సజావుగా సమయం గడుస్తుంది. అందుకే ఆదివారం వస్తోందంటే బుర్ర పాడై అవకతవక పనులు చేస్తూ అందరి చేత అక్షింతలు వేయించుకుంటూ ఉంటాను. నేను సతీసమతని కాదుగా, అందుకే తెల్లారిపోయింది. స్నానాలు టిఫిన్లు అయ్యాయి. పిల్లవాడు వాడి దోవన వాడిపోయాడు. మా ఆయన తీరిగ్గా డ్రాయింగ్ రూమ్లో కూర్చున్నారు. పేపర్లు ముందేసుకుని అమ్మయ్య అనుకున్నాను. కానీ నాకు అంత అదృష్టమా? ఇదిగో, ఏం చేస్తున్నావు? ఇట్రా, ఆ కాగితాలు ఏవో చూడమని ఒకటే గొడవ చేస్తున్నావు కదా, పద చూద్దాం అంటూ శ్రీముఖం రానే వచ్చింది. కడుపులో నుంచి దుఃఖం తన్నుకొచ్చింది. కానీ తప్పుతుందా? అందుకే గ్యాస్ రెగ్యులేటర్ ఆఫ్ చేసి పని మనిషిని పిలిచి పనులు అప్పగించి తోటమాలికి కూడా అప్పగింతలు పెట్టి ఆయన వెనకే వెళ్ళాను. మా వారు చూస్తానన్న కాగితాలకు బోలెడంత ఫ్లాష్ బ్యాక్ ఉంది. మా ఇంట్లో ఫర్నిచరు పాత సామాను కలిపి ఒక లారీడి ఉంటే కాగితాలు పాత పుస్తకాలు మరో లారీడి ఉంటాయి. నేను కాపురానికి వెళ్ళిన ఏడాదికి మా వారికి మొదటిసారి ట్రాన్స్ఫర్ అయ్యింది. ఆ ఆఫీస్ ఆర్డర్ జేబులో పెట్టుకుని 2 జతల బట్టలు సర్దుకుని వెళ్ళి డ్యూటీలో చేరిపోయారు. ఓ వారం తర్వాత ఫలానా రోజొచ్చి సామాన్లు సంసారాన్ని తీసుకెళ్తానని సామానంతా సర్ది ఉంచమని కబుర్ చేశారు. పనికిరాని చెత్త అంతా పారేసి సామానంతా సర్దేశాను. మా వారికి సంబంధించిన కాగితాలు ఉత్తరాలు పుస్తకాల దగ్గరికి వచ్చేసరికి నా పనికి బ్రేక్ పడింది. ఏ కాగితం పారేస్తే ఏం గొడవ వస్తుందో అన్నీ ఆయనే చూసుకుంటారులే అని వదిలేశాను. ఆయన వచ్చాక ఈ కాగితాల విషయం చెప్పాను. ఇప్పుడు ఈ హడావుడిలో ఏం చూస్తాను? ఓ పని చేసి ఆ కాగితాలన్నీ అలాగే ఓ అట్టపెట్టిలో వేసి కట్టేసి అక్కడికి వెళ్ళాక తీరిగ్గా చూస్తానన్నారు. అలాగే అని ఆ కాగితాలన్నీ ఓ అట్టపెట్టిలో కట్టి మిగిలిన సామాన్లతో పాటు వ్యాగన్ ఎక్కించేశాం. ఆ అట్టపెట్టెడి కాగితాలు అలా వృద్ధి చెంది 60 అట్టపెట్టెలు 50 గోతాలు నిండిపోయాయి. కానీ ఇంకా వాటికి ముక్తి మోక్షం కలగలేదు. ఏదో రైల్వే ఉద్యోగం, వెళ్ళటానికి వ్యాగన్ ఇస్తారు, వెళ్ళిన చోటంతా లంకంత పంపిస్తారు. కాబట్టి గోతాలు పెట్టెలు వేసుకుని ఊరూరు తిరుగుతూ రేపు రిటైర్ అయ్యాక సొంత ఇంటికి సామానంతా వేసుకుపోతే ఇంట్లో గోతాలు పెట్టెలు సర్దుకుని చెట్టు కింద కాపురం ఉండాల్సిందే. మరి ఇటువంటి పరిస్థితిలో ఆదివారం ఆయన కాగితాలు చూస్తానంటే ఆనందించక ఏడుస్తుందే అనే సందేహం వస్తుంది ఎవరికైనా. ఏమని చెప్పను? ఎక్కడున్నావు? ఎంత పిలిచినా రావే? అయినా సంపూర్ణ భారతదేశ తీర్థయాత్రలకు వెళ్ళినట్టు ఏమిటా అప్పగింతలు అని కేకేశారు. వెంటనే పరిగెట్టాను. అప్పటికే మా కాగితాల గదిలో నడి మధ్యన ఓ 4 గోతాల కాగితాలు ఇప్పి కుప్పబోసి సురభి కార్యక్రమాలలో ఉత్తరాల మధ్య కూర్చున్న సిద్ధార్థకుల మధ్యన కూర్చుని ఉన్నారు. నేను వెళ్ళి రేణుకా సహానిలా కూర్చున్నాను. ఏంటి చెత్తంతా? ఎప్పటికప్పుడు ఇవన్నీ చూసి పారేస్తే ఎంత బాగుంటుంది అన్నారు మందలింపుగా. అసలే బండెడి పని ముందు పెట్టుకుని వాదిస్తూ కూర్చుంటే ఎలాగా? అందుకే నోరు మూసుకుని కూర్చున్నాను. ఓ 10 నిమిషాల పాటు దుమ్ము తులిపి కాగితాలు చుట్టం మొదలుపెట్టారు. ఇవి పనికిరావంటూ ఓ దస్తాడు కాగితాలు నలిపి ఉండలు చేసి విసిరేశారు. ఇవి కావాలంటూ ఓ 2 దస్తాలు ఓ పక్కన పెట్టారు. ఇదేమిటి అంటూ ఓ పాత ఉత్తరం తీశారు. అరే, ఇది మా రామానందం రాసింది అన్నారు మొహం ఇంత చేసుకుని. ఏ రామానందం అని అడిగాను. అదే నోయ్, నా క్లాస్మేట్ కమ్ బెస్ట్ ఫ్రెండ్. మొన్న మన పెళ్ళికి రాలేదు, నీకు పరిచయం కూడా చేశాను, అప్పుడే మర్చిపోయావా అన్నారు. ఆయనకు గతం అంతా మొన్న భవిష్యత్ అంతా రేపు. లేకపోతే మొన్న మన పెళ్ళికి రావడం ఏంటి నా తలకాయ? ఏనాటి మాట? మా అమ్మాయి పెళ్ళై 5 ఏళ్ళు అవుతుంటే. పాపం ఎంత ఆప్యాయంగా ఉండేవాడు వెర్రి సన్నాసి. పెళ్ళికి వాడు వచ్చాడు కానీ వాడి పెళ్ళికి వెళ్ళటానికి కుదరలేదు నాకు. సమయానికి ఏదో అర్జెంటు పని తగలడింది ఆఫీసులో.
ఏం చేస్తాం, ప్రాప్తం ఉండాలి దేనికైనా. పాపం తాడేపల్లిగూడెంలో ఉన్నాడు, ఇందులో అడ్రస్ కూడా ఉంది. ఓ ఉత్తరం ముక్క రాస్తాను, ఎలా ఉన్నాడో ఏంటో అంటూ ఆ కార్డు పుచ్చుకొని లేచారు. తర్వాత రాదురుగాని ఉత్తరం అని కాళ్ళ వేళ్ళ పడినా వినరు. కాబట్టి తెలివితేటలు ఉపయోగించి, అది కాదండి, ఇది మరీ పాత ఉత్తరం, ఎప్పుడో 70లో రాసిన ఉత్తరం, ఇది 80లో మరొకటి రాసినట్లు గుర్తు, అందులో చిలకలూరుపేటలో ఉన్నట్లు రాశాడు పాపం. ఆ ఉత్తరం కూడా ఉంది, అది కనపడితే అప్పుడు రాయండి అన్నాను. ఏమిటో అని మళ్ళీ కూర్చున్నారు కాగితాల గుట్టల మధ్య. అమ్మయ్య, ఆపద గడిచింది. కానీ ఏం లాభం? పోలి నీ భోగం ఎన్నాళ్ళు అంటే, మా అత్త సంత నుంచి వచ్చిందాకా అందట వెనకటికి ఎవరితో. మా ఆయనకు ఓ పాత శుభలేఖ కనిపించింది. ఇందులో ఇచ్చుడు, రావినూతల రాజశేఖరరావు గారంటే ఎవరు అని అడిగారు హఠాత్తుగా. ఎవరో ఓ పట్టాను గుర్తు రాలేదు నాకు. బుర్ర బద్దలు కొట్టుకుని మరీ గుర్తు తెచ్చుకున్నాను. మీ పినతండ్రి కొడుకు భార్యకు మేనమామ అన్నాను. ఆయన కాసేపు ఆలోచించి గుర్తుకు తెచ్చుకున్నారు. అవును కదూ, మొన్న మా తమ్ముడి గృహప్రవేశంలో కనిపించి వాళ్ళ అబ్బాయికి మంచి సంబంధం చూడమని చెప్పాడు. మన రామకృష్ణ గారు లేరు? ఏది, మన బాస్ రామకృష్ణ గారు. ఆయన తమ్ముడు కూతురు గురించి చెప్పాను. తీరా చూస్తే గోత్రం ఒకటి అయిపోయింది. పాపం గుర్తుపెట్టుకుని శుభలేఖ పంపాడు. ఎంత ప్రేమ చూడు. దూరం అయిపోయింది, లేకపోతే పెళ్ళికి వెళ్ళేవాళ్ళం. పోనీ ఉత్తరం అయినా రాద్దామా అని అడిగారు. లేదు అన్నాను. ఇందుకే నాకు కోపం వచ్చేది. నేనేదో పనిలో ఉంటాను, నువ్వైనా రాయొచ్చుగా బద్ధకం వదిలించుకుని అన్నారు. ఎలా రాయను? పెళ్ళైన 10 రోజులకు అందింది శుభలేఖ అన్నాను. మన అడ్రస్ మారిపోయిందిగా, అందుకే ఆలస్యం అయి ఉంటుంది. ఏదేమైనా వాళ్ళు గుర్తుంచుకుని కార్డు పంపితే మనం ఊరుకుంటే ఏం బాగుంటుంది? కారణాంతరాల వల్ల రాలేకపోయాము, చిరంజీవులకు మా ఆశీస్సులు అని ఓ ముక్క రాసి పడేస్తానని మళ్ళీ లేచారు. ఎప్పుడో 7 ఏళ్ల క్రితం పెళ్ళైపోయింది, ఇప్పుడు ఆశీస్సులను రాస్తే ఏం బాగుంటుంది, వద్దన్నాను. ఓసారి బరువుగా నిట్టూర్చి ఆ శుభలేఖన అవతల పడేశారు. అమ్మయ్య, మరో గండం గడిచింది. మరో అరగంట పాటు సార్టింగ్ చేసేశారు. ఈవేళ ముహూర్తం బాగానే ఉంది. దాదాపు ఓ బస్తాడు చెత్త వదిలిందని ఆనందపడ్డాను. ఇదిగో దొరికింది, దీనికోసం వెతికి వేసారిపోతున్నాను అన్నారు దివిటీలా వెలిగిపోతున్న వదనంతో. ఏంటదని అడిగాను. బ్రహ్మాండమైన ఆఫర్ అంటూ వివరాలు చెప్పారు. ఇంటి అలంకరణ మీద అద్భుతమైన మాసపత్రిక ఉందట. అది చదివి ఇంటిని బ్రహ్మాండంగా అలంకరించుకోవచ్చునట. ఆ పత్రికకి 3 ఏళ్ల చందా 1900 కడితే ఇంకో పుస్తకం ఉచితంగా ఇస్తారట. మీ కారు జీవితం పెంచుకోండి అనే ఆ పుస్తకం విలువ 499 రూపాయలు. నా కడుపులో నుంచి దుఃఖం తన్నుకొచ్చింది. మావన్నీ గవర్నమెంట్ వారి క్వార్టర్సు, ఏనాడో మొఘల్ రాజుల కాలంలో కట్టినవి. వారిని వెళ్ళగొట్టి బ్రిటిష్ వారు స్వాధీనం చేసుకున్నారు. వారిని తరిమికొట్టి భారతదేశం గవర్నమెంట్ స్వాధీనం చేసుకుంది. వయోభారం వలన బాగా కృషించిపోయి ఎండలకి వానలకి తట్టుకోలేవు. కాస్త గట్టిగా మాట్లాడితే చాలు సున్నం పెళ్ళలు ఊడి పడిపోతాయి. వాటి రిపేరు తలకు మించిన పని కాబట్టి వదిలేశారు. ఏ 5 ఏళ్లకో ఓసారి సున్నాలు కొడతారు. దాంతో కుర్రవేషం వేసుకున్న 70 ఏళ్ల హీరోల తాత్కాలికంగా ఓ మెరుపు మెరిసిన అసలు రంగు బయటపడి యథారూపం దాలుస్తాయి. ఇలాంటి ఇంటిని ఆ ఫారిన్ పుస్తకం చదివి నేనేం అలంకరించను? ఆ మాటే చెప్పేశాను. ఆ మ్యాగజైన్ చదివి అర్థం చేసుకుంటే రేపు రిటైర్ అయ్యాక సొంత ఇంటిని అలంకరించుకోవచ్చు. అది కాక బ్రహ్మాండమైన పుస్తకం ఉచితంగా ఇస్తున్నారు. అది ఇంట్లో ఉంటే మన కారును మనమే బాగు చేసుకోవచ్చు. మెకానిక్ దగ్గరికి పరిగెట్టే పనే ఉండదు. అసలు ఆ పుస్తకం చదివి మెయింటైన్ చేస్తే కారుకి రిపేర్లే రావట అన్నారు. అంతా బాగానే ఉంది, మనకు కారు ఏది అని అడిగాను. కారుదేముందో, రేపు పాటికి కొనేస్తాను. కారు కొనేదాకా ఈ ఆఫర్ ఉంటుందా? వచ్చే నెల 2వ తారీఖు లాస్ట్ డేట్. మళ్ళీ బద్ధకం అయిపోతుంది, లెటర్ రాసి పడేస్తానని లేచారు. ఇక ఆగరు. పోనీ ఆ కాగితాలు నేను చూడనా అన్నాను అపనమ్మకంగానే. ఇంకా నయ్యం, నీకు పెత్తనం ఇస్తే నా డిగ్రీ సర్టిఫికేట్ కూడా అవతల పారేస్తావు. నీ వల్ల కాదులే, అవన్నీ అలాగే ఉంచేసాయి, రేపు ఆదివారం చూస్తానని వెళ్ళిపోయారు. నాకు తెలుసా విషయం. ఇల్లు నా పేరు రాయమన్నా రాస్తారు, కానీ ఈ కాగితాలు మాత్రం నమ్మి నా చేతుల్లో పెట్టరు. ఈ కాగితాలన్నీ మళ్ళీ గోతాలకి ఎత్తేసరికి టైఫాయిడ్ వచ్చినంత పని అయింది నాకు.
తుమ్మి తుమ్మి ముక్కు వాచిపోయింది. తల భారంగా అయ్యింది. ఈ మిగిలిన చెత్తంతా ఓ పక్కన ప్రోగుపెట్టాను. పని మనిషిని కాకపట్టి కాఫీ కలిపించి ఈ చెత్త శుభ్రం చేయించాలి. ఆ పని కూడా ముగించి పనిలో పని నేను కాసింత కాఫీ కలుపుకుని వచ్చి కుర్చీలో కూలబడ్డాను. ఇదిగో ఏం చేస్తున్నావు అంటూ పిలిచారు ఆయన. తప్పుతుందా? లేచి వెళ్ళాను. గదిలో దృశ్యం చూసేసరికి మళ్ళీ గుండె జారిపోయింది. ఆదివారం రెండో గండం. ఇది పుస్తకం కంపెనీకే ఉత్తరం రాయటం పూర్తయింది కాబోలు. మంచం మధ్యలో మఠం వేసుకుని కూర్చున్నారు. ఎదురుగా శనివారం పేపరు, ఎదురుగా టీవీలో ప్రోగ్రాము వస్తోంది. ఇదిగో ఈ హీరోయిన్ పేరేమిటో త్వరగా చెప్పు. పేరులోని పొడక్షరాలు కూడా 7 నిలువులో రాసుకోవాలిట అన్నారు. నేను చూద్దామని ప్రయత్నిస్తూ ఉండగానే దృశ్యం మారిపోయి యాంకర్ వచ్చేసింది. ఏంటో చెప్పు అన్నారు. ఏది నేను చూడలేదన్నాను భయంగానే. ఎక్కడో ఉంటావు, పిలిస్తే ఓ పట్టాను రావని విసుక్కున్నారు. ఈ పజిల్ నింపే పిచ్చి ఏదో తన రోజుల్లో ఉండే తారలు జమున, సావిత్రి, షౌకర్, జానకి తప్పించి తర్వాత వాళ్ళు ఎవ్వరూ ఆయనకు తెలియదు. నన్ను సాయం అడుగుతారు. నాకు మాత్రం ఏం తెలుసు నా మొహం. నేనేమైనా ఆంధ్రదేశంలో కాపురం ఉండి సినిమాలు చూస్తుండిపోయానా? పెళ్ళైన దగ్గర నుంచి ఆయన వెంట దేశం అంతా తిరుగుతూనే ఉన్నాను. అప్పటికి నాకు తెలిసినవి నా రోజుల్లో తారలు వాణిశ్రీ, చంద్రకళ వస్తే గుర్తుపట్టి చెప్తాను. ఇద్దరం కలిసి తంటాలు పడ్డా ఏనాడు 4-5 గళ్ళు నింపలేదు. ఆ భాగ్యానికి ఎందుకు వచ్చిన తాపత్రయం అంటే వినరు. ఎలాగైనా పజిల్ మొత్తం నింపాలని అత్యాశ. దాంతో 1 గంట దాకా తను కదలరు, నన్ను కదలనివ్వరు. పైగా అల్లాటప్ప వ్యవహారంలో చూడటానికి వీల్లేదు. శ్రద్ధగా చూడాలి. ఇదిగో ఈ హీరోయిన్ మొన్న ఆదివారం వచ్చిన సినిమాలో ఆ హీరోతో వేసింది కదూ అంటారు. వెదికి చూసిన సర్వనామాలు తప్పించి నామవాచకం లేని ఆ వాక్యం ఆధారంగా నేనేం కనిపెట్టగలను? అందుకే గుడ్లప్పగించి టీవీ చూస్తూ కూర్చుని ఆయన అడిగే ప్రశ్నలకు సమాధానాలు వెదికే వ్యర్థ ప్రయత్నాలు చేస్తూ ఉంటాను. 1 గంట దాకా సాగే అలా డేరా మేకులో కూర్చుని నేను అప్పుడు లేచి వంట వార్పు చేసుకోవాలి. అందుకే ఆదివారం వస్తుందంటే నాకు అమితమైన భయం. కథ సమాప్తం.